Right. Good morning, students. Today we are going to discuss the concept HTML under list concept. Okay. List or li tag. List or li tag. So ఈరోజు మనం ఒక వెబ్సైట్ని మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన ఏ కాన్సెప్ట్ అయినా సరే ఒక వెబ్సైట్ని టెక్స్ట్ ఫార్మేట్ అంటే వెబ్సైట్లో కనిపించే టెక్స్ట్ని ఎలా ఎఫెక్టివ్గా డిజైన్ చేయాలి, ఓకేనా, వాట్ ఆర్ ద ట్యాగ్స్, ఓకేనా. టిల్ నౌ వీ డిస్కస్ సో మెనీ ట్యాగ్స్. నౌ ఒక ఇండెక్స్ని లేదా ఒక స్ట్రక్చర్గా ఒక వెబ్సైట్ డేటాని ఎలా మనం మెయింటైన్ చేయొచ్చు, వెబ్సైట్ మీద ఎలా ఎఫెక్టివ్గా డిజైన్ చేయొచ్చు, ఓకేనా. HTML ఈజ్ ఓన్లీ ఫర్ డిజైనింగ్ ద డేటా, ఓకేనా. డేటాని డిజైన్ చేసుకోవచ్చు ఆన్ వెబ్ పేజెస్. రైట్, చూడండి లిస్ట్లో li ట్యాగ్ అనేది ఒకటి ఉంది. రైట్, దీని గురించి చెప్తున్న డెఫినేషన్ చూడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ స్ట్రక్చరింగ్ ఏ వెబ్సైట్. అంటే ఒక వెబ్సైట్ని చక్కగా స్ట్రక్చరింగ్ చేసుకోవాలంటే మనం చెప్తుంటాం కదా, ఆల్రెడీ ఇండెక్స్లో చూస్తే కనుక ఎలా ఉంటుంది, మెయిన్ కాన్సెప్ట్, దానిలో సబ్ కాన్సెప్ట్ ఏంటి, దానిలో సబ్ కాన్సెప్ట్ ఏంటి, ఇలా ఉంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ డేటాని ఈ li ట్యాగ్ ఉపయోగించి, లిస్ట్ ట్యాగ్ అంటారు దాన్ని, ఓకేనా. ఈ li ట్యాగ్ ఉపయోగించి మనం ఎలా ఈజీ అంటే ఎఫెక్టివ్గా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాము. రైట్, ఇది దాని యొక్క డెఫినేషన్. అయితే ఇది ఎలా ఉంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే టాప్ టు డౌన్ అన్నట్టుగా వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా, డిజైన్ అనేది. సరే చూద్దాం. టైప్స్ ఆఫ్ లిస్ట్ అసలు ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ వన్ అన్ఆర్డర్డ్ ఆర్ బుల్లెటెడ్ లిస్ట్ అంటారు అన్నమాట. బుల్లెటెడ్, అన్ఆర్డర్డ్ ఆర్ బుల్లెటెడ్ లిస్ట్. ఆర్డర్డ్ ఆర్ నంబర్డ్ లిస్ట్, ఆర్డర్ ఆర్ నంబర్డ్ లిస్ట్. Next one, definition list. These are the three types under list concept, ఓకేనా. ఒక లిస్ట్ ని మనం డిజైన్ చేయడానికి అంటే లిస్ట్ అంటున్నాము. లిస్ట్ ఐటమ్స్ చేయడానికి li ట్యాగ్ వాడతాము. అయితే ఎలాంటి టైప్ ఆఫ్ లిస్ట్, అది అన్ఆర్డర్ లిస్ట్ అవ్వచ్చు, ఆర్డర్ లిస్ట్ అవ్వచ్చు, డెఫినేషన్ లిస్ట్ అనేది అవ్వచ్చు. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఇన్ లిస్ట్ కాన్సెప్ట్. సో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తూ దాని యొక్క ట్యాగ్ ఎలా ఉంటుంది, దాని యాట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి, ఓకేనా, దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని మనం చూసుకుంటూ వద్దాము. ఈ త్రీ గురించి మనం డిస్కస్ చేసి, డెఫినేషన్స్ ఇచ్చి, ట్యాగ్స్ డిస్కస్ చేసి, ఈ త్రీ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తే కనుక ఈ కాన్సెప్ట్ మనకు అయిపోతుంది. సరే చూద్దాం, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటిది, ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్. సో అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఓకే. అన్ఆర్డర్ అంటే ఇలా విడిగా రాసే కంటే కలిపేసి రాసేద్దాం. అన్ఆర్డర్ లిస్ట్. రైట్, అన్ఆర్డర్ లిస్ట్ని మనం ఏమని చెప్తామంటే, ఓకేనా, దీన్ని ఏ ట్యాగ్తో చూపిస్తామంటే UL ట్యాగ్, అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్, ఓకేనా. UL క్లోజింగ్ UL, ఓకేనా. అన్ఆర్డర్డ్ లిస్ట్ని ఎలా చూపిస్తాము, UL ట్యాగ్తో చూపిస్తాము. రైట్, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. అంటే ఈ లిస్ట్ ఎలా ఉంటుందంటే, లిస్ట్ అంటే మీకు అర్థమైందా, ఓకేనా. సపోజ్ HTML, జావా, ఓకేనా, XML, తర్వాత SQL, ఇలా ఉంటాయి కదా. వీటిని మనం నోట్స్ రాసుకునేటప్పుడు కొంతమంది దీనికి యారో మార్క్స్ ఇస్తారు, కొంతమంది స్టార్ మార్క్ వేస్తారు, లేదా సర్కిల్ వేస్తారు కొంతమంది, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారు, బాక్స్ వేస్తారు, అంటే కంప్యూటర్ టెక్నాలజీ చెప్తున్నాను. లేదా కొంతమంది, ఓకేనా, బుల్లెట్ సింబల్ అంటే థిక్గా ఇలా సర్కిల్ ఇలా థిక్గా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలా కనుక మనం ఒక దాన్ని మెయింటైన్ చేస్తుంటే కనుక ఇవి లిస్ట్ టైప్ అవుతుంది, ఓకేనా. సో ఈ లిస్ట్ అనేది ఇప్పుడు ఎలా రావాలి, ఇప్పుడు ఇదే లిస్ట్ మనం గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఈ లిస్ట్కి ఏమైనా ఆర్డర్ ఉందా, 1 2 3 4 ఏమైనా ఆర్డర్ ఉందా, ఓకేనా. ఈ లిస్ట్కి ఏమీ ఆర్డర్ లేదు. సో
ఎందుకని ఆర్డర్ లేదని ఎలా చెప్తున్నాము? సర్కిల్స్, స్క్వేర్స్, బుల్లెట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డర్ లిస్ట్. సో ఇది ఆర్డర్ లిస్ట్ కాదు, అన్ ఆర్డర్ లిస్ట్. సో ఇలాంటి లిస్ట్ని మనం డెవలప్ చేయడానికి ఎలా మనం డెవలప్ చేద్దాము, ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చూద్దాము. రైట్, దానికి సంబంధించిన యూఎల్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది అంటే దీనికి సింటాక్స్ రాస్తాను చూడండి. సింటాక్స్ యూఎల్ అని చెప్పి టైప్ ఈక్వల్ టు సర్కిల్ స్క్వేర్, టైప్ ఈక్వల్ టు సర్కిల్ స్క్వేర్. ఓకే, ఈ విధంగా టైప్ ఈక్వల్ టు సర్కిల్ స్క్వేర్, ఇంకోటి ఉంది డిస్క్ అంటే స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది డిస్క్. రైట్, ఇలా వచ్చి యూఎల్ క్లోజింగ్ ట్యాగ్. ఈ విధంగా దాని సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, టైప్ అంటే మనం ఏం చెప్తున్నామంటే రాయబోయే లిస్టు యూఎల్ అనేది లిస్ట్ ఐటమ్స్ అన్ఆర్డర్డ్ అని చెప్పడానికి, ఓకేనా, డిఫైన్ చేయడానికి యూఎల్ అనేది టాప్ రూట్ ట్యాగ్ గా రాస్తాము. ఓకేనా, ఈ రూట్ ట్యాగ్ నుంచి క్లోజింగ్ రూట్ ట్యాగ్ మధ్యలో రాసేది ఏంటంటే ఎల్ఐ ట్యాగ్ అనమాట. ఎల్ఐ అంటే లిస్ట్ ట్యాగ్స్, లిస్ట్ ఐటమ్స్ అనేవి రాస్తాము. సో టైప్ ఈక్వల్ టు సర్కిల్ స్క్వేర్ డిస్క్, ఇందులో ఏదో ఒకటి తీసుకుంటాం. సర్కిల్ అని మెన్షన్ చేస్తే ఆ లిస్ట్కి ముందు సర్కిల్ వస్తుంది. ఓకేనా, ఆ లిస్ట్కి ముందు సర్కిల్ అనేది రావడం అనేది మనం చూస్తాం. ఈ విధంగా వస్తుంది. అదే స్క్వేర్ సెలెక్ట్ చేస్తే స్క్వేర్ షేప్ వస్తుంది. అదే డిస్క్ సెలెక్ట్ చేస్తే ఏంటి బుల్లెట్ సింబల్ లాగా మనకి వస్తుంది. సో క్లియరా? ఈ విధంగా అర్థమైందా? ఇప్పుడు ఈ ట్యాగ్ ఉపయోగించి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ మనం రాద్దాము. ఎలా ఉంటుందో చూద్దాం, దాని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది డిస్కస్ చేద్దాము. ఆర్డర్ లిస్ట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. రూట్ ట్యాగ్ ఏంట్రా ఇప్పుడు మనం రాసేది HTML. దాని లోపల హెడ్ ట్యాగ్, హెడ్ లోపల టైటిల్. ఈ టైటిల్ ఎక్కడ వస్తుంది? ఆ వెబ్సైట్ లేదా వెబ్ పేజ్ పైన టైటిల్ ట్యాగ్ వస్తుంది. ఏమని చెప్తాము? అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎగ్జాంపుల్. టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ హెడ్ ట్యాగ్ కూడా ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే స్పేస్ని యూజ్ చేసుకోవడానికి. ఓకేనా, నేను హైరార్కీ రాయట్లేదు, కానీ సిస్టంలో టైప్ చేసేటప్పుడు దీని కింద టైటిల్ రాసి దీని కింద హెడ్ క్లోజ్ చేస్తే లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వెంటనే బాడీ ట్యాగ్ స్టార్ట్ చేస్తున్నాను. బాడీ ఒక కలర్ ఇస్తున్నా. ఓకేనా, బీజీ కలర్ ఈక్వల్ టు, ఓకేనా, ఏదో ఒక కలర్ ఇవ్వండి, గ్రీన్. బీజీ కలర్ అంటే ఒక యాట్రిబ్యూట్. ఓకేనా, ఆ బాడీ లోపల సెక్షన్ మొత్తానికి గ్రీన్ కలర్ అనేది అప్లై అవుతుంది. లోపల ఒక H1 ట్యాగ్ వేస్తున్నాను. H1 ట్యాగ్ ఏం చెప్తున్నాను అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని రాస్తున్నాను. అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి H1 క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు అసలైంది అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా రాయాలో చూడండి. యూఎల్ అని చెప్పి అన్ఆర్డర్డ్ లిస్ట్ స్టార్ట్ చేశాను. అందులో ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్ రాయాలంటే ఎల్ఐ అంటే ఏంటి? లిస్ట్ ఐటమ్స్ అనమాట. లిస్ట్ ఐటమ్స్ రాయాలంటే ఈ విధంగా నేనేం రాస్తున్నాను అంటే ఇక్కడ ఏదో కొన్ని వెబ్సైట్స్ రాస్తున్నాను. www. మీకు ఆల్రెడీ మెటీరియల్లో ఇచ్చిందే రాస్తున్నాను. www.w3schools.com. ఓకేనా, HTML ఇంకా బాగా నేర్చుకోవాలంటే, ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయాలని ఉంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఐ www.javapoint.com/li. మళ్ళీ ఎల్ఐ www.gmail.com. నేను ఇస్తున్నాను అట్లాగా, మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. ఎల్ఐ సార్ ఇక్కడ ఏమి టైప్ రాయలేదు, ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది నేను చెప్తాను మీకు వివరంగా, అప్పుడు అర్థమవుతుంది. ఇది యూఎల్లో. మళ్ళీ ఇంకొక అన్ఆర్డర్డ్ లిస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ యూఎల్ ఈసారి రాస్తున్నాను. టైప్ ఈక్వల్ టు ఏం రాద్దాం? ఇందాక రాసాం కదా, సర్కిల్, డిస్క్, స్క్వేర్. ఏం రాద్దాం? స్క్వేర్ రాద్దాం, మనకి కొద్దిగా కనిపించడానికి బాగుంటుంది. స్క్వేర్. టైప్ ఈక్వల్ టు స్క్వేర్ రాసి ఎల్ఐలో ఏం రాస్తున్నాను? HTML/li. మళ్ళా ఎల్ఐలో తర్వాత Java/li. మళ్ళా ఎల్ఐ అని చెప్పి SQL/li. ఓకేనా, చాలు. 3 రాశాను. యూఎల్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే బోర్డ్స్ యూజ్ చేసుకోవాలి కాబట్టి యూఎల్. నెక్స్ట్ చూడండి, యూఎల్ ఈ యూఎల్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏం క్లోజ్ అవ్వాలిరా? బాడీ కదా క్లోజ్ అవ్వాల్సింది. ఓకేనా, /body క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ క్లోజ్ చేయాల్సింది /HTML.
HTML కూడా క్లోజ్ చేసేస్తున్నాం. సో ఈ విధంగా ఒక అనార్డర్ లిస్ట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని మీరు నోట్ చేసుకుని చక్కగా నోట్స్లో రాసుకుంటూ చక్కగా ఇవి సిస్టంలో కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఈ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాము. స్క్రీన్ అంటే ఇది ఒక వెబ్ పేజ్ కనుక తీసుకుంటే వెబ్ పేజ్కి టైటిల్ ఏం సెట్ చేసాం మనం ఆల్రెడీ. ఓకేనా, అనార్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, అనార్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్ అనేది వస్తుంది. లోపల ఏం రాసాంరా అంటే బాడీ కలర్ మొత్తం గ్రీన్ కలర్లో వస్తుంది. అనార్డర్ లిస్ట్. ఓకేనా, అనార్డర్ లిస్ట్ ఇది కొద్దిగా థిక్గా వస్తుంది, ఎందుకని H1 ట్యాగ్ కదా. H1 ట్యాగ్ అంటే కొద్దిగా థిక్గా బోల్డ్గా వస్తుంది. ఓకేనా, సరే చూద్దాం వీటికి. సార్ ఇక్కడ టైప్ ఏమి మెన్షన్ చేయలేదు కదా, ఎలా వస్తుంది అంటే దీనికి. ఓకేనా, ఇట్లా రేడియో బట్ అంటే సారీ ఒక దీన్ని ఏమని చెప్తుంటే బుల్లెట్ సింబల్ అనమాట. బుల్లెట్ సింబల్తో w3schools.com అని ఎట్లాగా. మళ్ళీ బుల్లెట్ సింబల్స్ www.java.com. తర్వాత మళ్ళీ ఇంకో బుల్లెట్ సింబల్తో www.gmail.com. ఈ విధంగా వస్తుంది. మరి దీనికి ఎలా వస్తుంది? ఈసారి స్క్వేర్ షేప్ వస్తుంది. స్క్వేర్ షేప్ వచ్చి ఒక్కొక్క దానికి లిస్ట్కి ఏమొస్తుంది? HTML. మళ్ళీ స్క్వేర్ షేప్ వచ్చి జావా. మళ్ళీ స్క్వేర్ షేప్ వచ్చి SQL. ఈ విధంగా మనకి వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్ అంటే అనార్డర్ లిస్ట్ వెబ్ పేజ్. దీన్ని ఎలా సేవ్ చేసుకుంటారంటే ఓకేనా, అనార్డర్ లిస్ట్ .html అని సేవ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఒక వెబ్ పేజ్ అనేది దీన్ని డెవలప్ చేసిన కోడింగ్ రిలేటెడ్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఇది అనార్డర్ లిస్ట్. తర్వాత చూద్దాము. అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్. చక్కగా నోట్స్లో రాసుకోండి. ఎగ్జాంపుల్ మీరు కాలేజీకి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు నోట్స్లో రాసుకుంటే కాలేజీకి వచ్చినప్పుడు ఓకేనా, ఒకవేళ సిస్టమ్స్ అవైలబిలిటీ లేని వాళ్ళు, ఇంటి దగ్గర అవైలబిలిటీ లేని వాళ్ళు కాలేజీకి వచ్చినప్పుడు వెంటనే ల్యాబ్కి తీసుకువెళ్ళి మీకు ఒకసారి చూపించి ఈ ల్యాబ్లో ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దాము. ఆర్డర్ లిస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆర్డర్ లిస్ట్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందో మనం ఈరోజు చూద్దాము. ఆర్డర్ లిస్ట్ రైట్. ఆర్డర్ లిస్ట్కి ట్యాగ్ ఏంటంటే OL/OL. చూడండి, ఆర్డర్ లిస్ట్ అంటే ఏం లేదు, ఇందాక రాసిన ఎగ్జాంపులే కొద్దిగా మారుతుంది. ఇందాక ఏంటి, ఏదో సింబల్స్ పెట్టి మనం ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసాము. ఓకేనా, అంటే అది బుల్లెట్ సింబల్ అవ్వచ్చు, స్క్వేర్ సింబల్ అవ్వచ్చు, సర్కిల్ సింబల్ అవ్వచ్చు, డిస్క్, అట్లా మనం ఏదో ఒక సింబల్ పెట్టి మనం లిస్ట్ ప్రిపేర్ చేసాం కదా. రైట్, ఇక్కడ ఏముంది, అదేంటి అన్ఆర్డర్డ్, దానికి ఆర్డర్ లేదు. ఓకేనా, ఇక్కడేముంది ఆర్డర్. వీ హ్యావ్ టు మెన్షన్ ద ఆర్డర్. అంటే 1 2 3లో కానీ, ABCలో కానీ, లేదా రోమన్ నెంబర్స్లో కానీ, లేదా మన స్టార్టింగ్ నెంబర్ ఎక్కడి నుంచి అనేది చూద్దాం. సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. OL టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఇక్కడ నెంబర్ 1 అని వేసాను. కాకపోతే తర్వాత A అని చెప్పలేసాను. కాకపోతే ఇది రోమన్ I అంటే కొద్దిగా థిక్గా పెట్టారు. అంటే I అంటే రాయకూడదు, మళ్ళీ I అయిపోతుంది. అందుకని రోమన్ నెంబర్లో చూపించడం కోసం ఇలా రాశారు. లేదు ఇది కూడా కాదనుకుంటే స్టార్టింగ్ నెంబర్ మనకు నచ్చిన స్టార్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ ఈక్వల్ టు N అంటే N అంటే అవర్ నెంబర్, కస్టమైజ్డ్ నెంబర్ అన్నమాట. సో ఈ విధంగా మనం OL. ఓకేనా, ఆర్డర్ లిస్ట్ అర్థమవుతుందా? ఆర్డర్ లిస్ట్ని మనం తయారు చేసుకోవడానికి ఈ విధంగా మనం సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఆర్డర్ లిస్ట్ అంటే చెప్పాను కదా, ఒక లిస్ట్ అనేది నెంబర్ 1 దగ్గర నుంచి, ఇంకా మీకు డిఫరెన్షియేషన్ అర్థం కావడం కోసం ఇది ఎట్లా అర్థం. ఓకేనా, నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలంటే టైప్ ఈక్వల్ టు 1 అని సెట్ చేయాలి. ఓకేనా, A నుంచి స్టార్ట్ అంటే టైప్ ఈక్వల్ టు A అని ABCతో రావడానికి, లేదనుకుంటే రోమన్ నెంబర్స్లో రావాలనుకుంటే ఆ విధంగా. లేదు కస్టమైజ్డ్ నెంబర్ ఒకటి కావాలి, ఓకేనా, ఏదో 1838 1839 1840 ఇట్లా రావాలనుకుంటే కనుక కస్టమైజ్డ్ నెంబర్ ఇచ్చుకుంటే అదే తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకేనా, రైట్. నౌ వి విల్ డిస్కస్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది నేను రాసి చూపిస్తాను. చెప్పాను కదా, HTML, తర్వాత సేమ్ హెడ్ సెక్షన్, నెక్స్ట్ టైటిల్ సెక్షన్. టైటిల్ ఏమిది? ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్. ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్. ఏం క్లోజ్ చేయాలి? టైటిల్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్ చేయాలి. తర్వాత బాడీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఆ తర్వాత సింపుల్గా ఇందులో H1 ట్యాగ్ కూడా తీసుకుని
ఓకేనా. ఏం చేస్తున్నాను, ఆర్డర్డ్ లిస్ట్ అని రాస్తున్నాను, ఆర్డర్డ్ లిస్ట్. H1 క్లోజ్ చేసేసా. ఆ తర్వాత చూడండి ఓఎల్, ఓకేనా, ఆర్డర్ లిస్ట్. నేను ఏమి టైప్ రాయట్లేదు, ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా, మీరు ఓఎల్ వాడిని ఎల్ఐ వాడిని ఓఎల్ వాడిని యూఎల్ వాడిని అంటే అన్ఆర్డర్ లిస్ట్ అవని ఆర్డర్ లిస్ట్ అవని లోపల లిస్ట్ ఐటమ్స్ రాయాలంటే ఖచ్చితంగా వాడాల్సిన ట్యాగ్ ఏంటి, ఎల్ఐ ట్యాగ్. ఓకేనా, సేమ్ అదే ఎగ్జాంపుల్ రాస్తున్నాను, www.anu.ac.in అని చెప్పి ఎల్ఐని క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఎల్ఐ www.manabadi.com manabadi.com ఎల్ఐ, మళ్ళీ ఎల్ఐ www.facebook.com/li. ఇప్పుడు ఒక ఓఎల్ క్లోజ్ చేస్తా అంటే ఒక లిస్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అదే ఓఎల్తో. ఈసారి ఏం చేస్తున్నాను, టైప్ ఈక్వల్ టు ఏ అని సెట్ చేస్తాను. టైప్ ఈక్వల్ టు ఏ ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, ఎల్ఐ HTML ఎల్ఐ క్లోజ్, మళ్ళా ఎల్ఐ XML, మళ్ళా ఎల్ఐ క్లోజ్, మళ్ళా ఎల్ఐ ఏదో ట్రైన్ జావా /li. ఓకేనా, ఓఎల్ క్లోజ్ చేసా. ఓకేనా, అంటే ఈ ఓఎల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒక లిస్ట్ అయిపోయింది, దీనిలో ఉన్న లిస్ట్ ఐటమ్స్. తర్వాత ఏం క్లోజ్ చేయాలరా, బాడీ. ఓకేనా, /బాడీ క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఏం క్లోజ్ చేస్తారు, /HTML. రూట్ ట్యాగ్ అదే కదా, రూట్ ట్యాగ్ ఈ విధంగా క్లోజ్ చేయండి. రైట్, మనం ఇప్పుడు 2 లిస్టులు రాసాము. ఒక లిస్ట్ ఏంటిది, ఆర్డర్ లిస్టు. 2 లిస్టులు ఆర్డర్ లిస్టులే. అందులో ఏమున్నాయి, ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి. బట్ మనం ఏం మెన్షన్ చేయాలా, ఇక్కడ టైప్ అనేది మెన్షన్ చేయాలా, కానీ ఇక్కడ టైప్ అనేది మెన్షన్ చేసాం. సరే చూద్దామా ఎలా వస్తుందో. రైట్, చూస్తే కనుక ఇది ఒక వెబ్ పేజ్ కనుక తీసుకుంటే కనుక మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్. టైటిల్ ఏమని ఇచ్చాము, ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్, ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇచ్చాం. రైట్, ఇందులో ఆర్డర్ లిస్ట్ అని డిస్ప్లే అయ్యి. ఓకేనా, www అంటే చూడండి ఇక్కడ మనము ఇందాకడైతే ఏమి ఇవ్వకపోతే ఎట్లాగైతే బుల్లెట్ సింబల్ వచ్చిందో ఇక్కడ డిఫాల్ట్గా ఏమి ఇవ్వకపోతే ఏమొస్తుంది అంటే నెంబర్ 1 అని వస్తుంది. అంటే నంబరింగ్తో స్టార్ట్ అయింది. అది మీరు ఇక్కడ గమనించాల్సింది, anu.ac.in. ఓకేనా, నెంబర్ 2 www.manabadi.com. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, www.facebook.com. ఈ విధంగా అంటే మనము టైప్ ఏది మెన్షన్ చేయకపోతే కనుక 1 2 3 అని చెప్పి అదే తీసేసుకుంటుంది డిఫాల్ట్గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనం టైప్ మెన్షన్ చేసాం, ఏ అని చెప్పాను. ఏ అని చెప్పిన తర్వాత HTML, B అని చెప్పి నెక్స్ట్ ఏమొస్తుంది XML, C ఏముంది జావా. ఇట్లా నువ్వు ఎన్ని రాసుకుంటూ వెళ్తే అన్నీ వస్తూనే ఉంటాయి, కిందకి ఎక్స్పాండ్ అవుతుంటాయి. సో అర్థమవుతుందా, ఈ విధంగా ఆర్డర్ లిస్ట్ అనేది ఇక్కడ ఆర్డర్ మెన్షన్ చేసాం 1 2 3 ABC. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, లాస్ట్ వన్ డెఫినేషన్ లిస్ట్. అది కొద్దిగా ఇంపార్టెంట్. ఓకేనా, డెఫినేషన్ లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. డెఫినేషన్ లిస్ట్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా, డెఫినేషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్ అంటే ఏం లేదు, మనం ఒక డెఫినేషన్ రాసుకుంటాం, దాని కింద ఆ డెఫినేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది రాస్తుంటాం. ఒక డెఫినేషన్ రాసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది రాస్తుంటాం. సో దీనిలో మనకు వాడుతున్న ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయిరా బాబు అంటే, ఓకేనా, డిఎల్ ట్యాగ్. డెఫినేషన్ లిస్ట్ రాయాలంటే కనుక ఏం ట్యాగ్ అంట, డిఎల్ ట్యాగ్. ఓకేనా, డెఫినేషన్ లిస్ట్ రాయాలంటే డిఎల్ ట్యాగ్. తర్వాత డెఫినేషన్ డిటి అనమాట, డెఫినేషన్ టర్మ్. ఓకేనా, డిటి. ఓకేనా, డెఫినేషన్ టర్మ్ అంటాము, డిటి. తర్వాత డిడి. ఓకేనా, డేటా డెఫినేషన్ అంటాం. ఓకేనా, ఇదేమో డెఫినేషన్ లిస్ట్. ఓకేనా, ఇదేమో డెఫినేషన్ లిస్ట్. ఇదేమో డెఫినేషన్ టర్మ్, డెఫినేషన్ టర్మ్. ఇదేమో డేటా డెఫినేషన్, డేటా డెఫినేషన్. ఈ 3 ట్యాగ్స్ యూజ్ చేసి మనం ఒక డెఫినేషన్ లిస్ట్ని ఎలా మనం డెవలప్ చేయాలో మనం ఈరోజు చూద్దాము. ఓకేనా, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే మీకు అర్థమవుతుంది. దీని పెద్ద ఓకేనా విషయం లేదు, కానీ చూడండి
ఈ రోజు చెప్పిన ఈ క్వశ్చన్ లిస్ట్ అనేది ఇంపార్టెంట్, సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. సరే చూద్దాం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, నేను చెప్పేస్తున్నాను. రైట్, చూడండి ఇక్కడ HTML ప్రోగ్రామ్, HTML రూట్ ట్యాగ్. ఓకేనా, అందులో హెడ్, అందులో టైటిల్. ఏమిద్దాం టైటిల్ ఏమిద్దాం చెప్పండి. డెఫినేషన్ లిస్ట్ ఎగ్జాంపుల్, డెఫినేషన్ లిస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను నేను. డెఫినేషన్ లిస్ట్ ఎగ్జాంపుల్ టైటిల్ క్లోజ్ చేసా, వెంటనే హెడ్ సెక్షన్ హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసా. ఇప్పుడు ఇక్కడ బాడీ రాస్తున్నాను. బాడీ ఏదో బీజీ కలర్ ఈక్వల్ టు ఓకేనా పర్పుల్ అని చెప్పి రాసా. ఓకేనా, బీజీ కలర్ ఈక్వల్ టు పర్పుల్ అని రాసి ఇప్పుడు ఇక్కడ చూద్దాము. H1 ట్యాగ్ ఒకటి వేద్దాం, హెడ్డింగ్ పెట్టాలి కదా. డెఫినేషన్ లిస్ట్ అని పెట్టాం. డెఫినేషన్ లిస్ట్ H1 ట్యాగ్ క్లోజ్ చేసా. ఇప్పుడు చూడండి H1 ట్యాగ్ క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, డెఫినేషన్ లిస్ట్ అంటే DL, డెఫినేషన్ లిస్ట్ DL. రైట్, రాసిన తర్వాత అంటే DL సెక్షన్ మొత్తం ఇది ఉంటుంది. తర్వాత ఏం చెప్పాము, డెఫినేషన్ టర్మ్. ఓకేనా, డెఫినేషన్ టర్మ్ అని చెప్పి HTML అని నేను రాస్తున్నాను. చూడండి /DT అని రాసిన తర్వాత దీని యొక్క డెఫినేషన్ ఇక్కడ రాస్తా. DD డేటా డెఫినేషన్. HTML ఈజ్ ఏ వెబ్, HTML ఈజ్ ఏ వెబ్ లాంగ్వేజ్. ఓకేనా, /DD అయిపోయింది. /DT దీనికి సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా DT జావా అని నేను రాస్తున్నాను. /DT అంటే డెఫినేషన్ టర్మ్ ఇది, దాని యొక్క డెఫినేషన్ ఇది, డేటా డెఫినేషన్. DD అని రాసి జావా ఈజ్ an ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ /DDని క్లోజ్ చేయండి. ఓకేనా, /DDని క్లోజ్ చేసి ఈ డెఫినేషన్ అంటే ఈ డెఫినేషన్ టర్మ్ /DDని క్లోజ్ చేయండి. ఆ తర్వాత మరలా DT, ఈసారి ఏం చేస్తారు SQL /DT డెఫినేషన్ టర్మ్ లోపల మళ్ళా DD. ఓకేనా, SQL ఈజ్ ఏ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా, SQL ఈజ్ ఏ క్వెరీ లాంగ్వేజ్. నేను వేరే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పట్లా, చక్కగా మీకు మెటీరియల్లో ఇచ్చిన ఎగ్జాంపుల్సే చెప్తాను. చూడండి ఇక్కడ ఈ డెఫినేషన్. ఓకేనా, ఇక్కడ మొత్తం ఎన్ని రాసాము, 3 రాసాము. ఆ 3 ఓకేనా, ఒకటేమో HTML డెఫినేషన్, ఇంకొకటి జావా డెఫినేషన్, ఇంకొకటి SQL డెఫినేషన్. కనపడుతుందా? DT క్లోజ్ అయింది, DT ఇక్కడ క్లోజ్ అయింది. లాస్ట్ మనం ఏం క్లోజ్ చేయాలి, DL క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏం క్లోజ్ చేయాలి, DLని క్లోజ్ చేయాలి. DL తర్వాత ఎవరిని క్లోజ్ చేయాలి, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయండి, /body. ఆ తర్వాత ఫైనల్గా HTML. ఓకేనా, ఈ విధంగా ఒక డెఫినేషన్ లిస్ట్ అనేది ఈ విధంగా మనం డెవలప్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ డెఫినేషన్ లిస్ట్ చూసారు కదా ఎంత బాగుందో. చూడండి DT అంటే ఇది ఎలా వస్తుంది ఎగ్జాంపుల్గా చూస్తే కనుక. ఓకేనా, ఇక్కడ నేను స్పేస్ యూజ్ చేసుకుని వాడుతున్నాను. చూడండి దీని హెడ్డింగ్ ఏం పెట్టాము. ఓకేనా, డెఫినేషన్ లిస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, డెఫినేషన్ లిస్ట్ ఎగ్జాంపుల్ అని రాయండి. హెడ్డింగ్ ఏమి ఇచ్చాము, H1 ట్యాగ్లో డెఫినేషన్ లిస్ట్. ఓకేనా, డెఫినేషన్ లిస్ట్. ఆ తర్వాత లోపల ఏం రాస్తాం రా, డెఫినేషన్ లిస్ట్ ఎలా రాస్తాం, HTML అని పెద్దగా వచ్చి దాని కింద HTML ఈజ్ ఏ వెబ్ లాంగ్వేజ్ అని చెప్పి రాస్తాం. తర్వాత జావా. ఓకేనా, దాని డెఫినేషన్ ఏమి ఇచ్చాము, జావా ఈజ్ ఏ OOP లాంగ్వేజ్, అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా, తర్వాత SQL. ఓకేనా, SQL అని వచ్చి SQL ఈజ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా, క్వెరీ లాంగ్వేజ్. అర్థమవుతుంది అప్పుడు మీకు. సో దీస్ ఆర్ ద 3 అంటే 3 ట్యాగ్స్. ఏంటి దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది, DL, DT, DD. DL, DT, DD డెఫినేషన్ లిస్ట్, డెఫినేషన్ టర్మ్, డేటా డెఫినేషన్. ఓకేనా, క్లియర్. ఈ 3 ట్యాగ్స్ యూజ్ చేసి మనం డెఫినేషన్ లిస్ట్ అనే దాన్ని ఈ విధంగా డెవలప్ చేయొచ్చు. సో
ఈ రోజు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? లిస్ట్ కాన్సెప్ట్. ఓకేనా? లిస్ట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఏంటో వాట్ ఆర్ దోస్? ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ అన్ఆర్డర్ లిస్ట్. ఫస్ట్ ఏంటిది? అన్ఆర్డర్ లిస్ట్. సెకండ్ వన్ ఏంటి? ఆర్డర్ లిస్ట్. అండ్ ద ఫైనల్ వన్ డెఫినిషన్ లిస్ట్. ఈ విధంగా ఈ లిస్ట్ ప్రోగ్రామింగ్ వాడుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఒక వెబ్సైట్ని ఓకేనా ఎఫెక్టివ్గా అంటే మంచి స్ట్రక్చర్ ఫార్మేట్లో డేటాని అంటే చూడండి లెఫ్ట్ రైట్ ఇట్లా ఇచ్చుకుని డేటా అంతా కరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ మనం ఈ లిస్ట్ కనుక వాడితే కనుక డేటాని నీట్గా మంచి స్ట్రక్చర్ ఫార్మేట్లో మన వెబ్సైట్లో డిజైన్ చేసుకోవచ్చు. క్లియరా? రైట్. ఈ విధంగా మనం లిస్ట్ ట్యాగ్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ కాన్సెప్ట్లో టేబుల్స్ గురించి మనం మాట్లాడదాము. అది చాలా ఇంపార్టెంట్ టేబుల్ ట్యాగ్ గురించి. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సెమిస్టర్లో. ఈ యూనిట్ నుంచి లిస్ట్ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడాం కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి కాన్సెప్ట్ని. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా క్వైరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? వెరీ థ్యాంక్ యూ.